ఈరోజు మేమేం చేస్తూ ఉన్నాము, ఇన్సెంటివైజ్ చేయాలి, పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు ఉండాలి, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం బాగుండాలి, స్వచ్ఛమైన గాలి పీల్వాలి, స్వచ్ఛమైన నీరు తాగాలి. ఈ పట్టణానికి సంబంధించిన పట్టణ వాసులకు సంబంధించి పెద్దగా పెరుగుతూ ఉన్న ఈ మహానగరానికి సంబంధించి దీన్ని చాలా ఫాస్ట్గా రీలొకేట్ చేయాలనే ఉద్దేశం ప్రధానమైన ఉద్దేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మా ప్రభుత్వ ఆలోచన ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి దీన్ని బ్లూ గ్రీన్ హైదరాబాద్గా ప్రపంచంలోనే ఒక మేటి సిటీగా మనం ముందుకు పోవాలనే ఆలోచన. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మార్చ్ 1, 2013 GOMS 20 అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్బంధంగా షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ విత్ ఇన్ ORR చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు చేయాలని జియో ఇచ్చింది. చాలా సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. 2017-22లో అనేక సందర్భాల్లో అప్పుడున్న మంత్రి గారు రివ్యూ మీటింగ్లు చేపట్టి ORR లోపడున్న 20 ఇండస్ట్రియల్ పార్క్స్ దీనికి సంబంధించి కన్వర్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ టు మల్టీ యూజ్ అని వివిధ కోర్టుకు సంబంధించిన డైరెక్షన్స్తో పాటు హైకోర్టు ప్లస్ NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన డైరెక్టివ్ ప్రకారం అనేక మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్ నుంచి మల్టీ యూజ్ ల్యాండ్కు సంబంధించిన అవకాశం ఇవ్వాలని ఆలోచన చేయటం కూడా జరిగింది. డిసెంబర్ 10, 2020 GOMS 16 గ్రిడ్ పాలసీ తీసుకొచ్చారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాంట్లో గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ అంటే గ్రోత్కు సంబంధించి మన అభివృద్ధికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని ఒక డిస్పర్షన్ పాలసీ తీసుకొచ్చింది. అప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలే? మేము బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం, అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాను? అప్పుడు కూడా 11 స్పెసిఫైడ్ ఇండస్ట్రియల్ పార్క్స్లో విత్ ఇన్ ORR కుక్కడపల్లి, నాచారం సంబంధించి 50:50 రేషియోలో అంటే 50 పూర్తి స్థాయిలో ఫ్రీ హోల్డ్ చేస్తూ 50 ఐటీ రంగానికి సంబంధించి గ్రిడ్ పాలసీలో చేయాలని వారు ఆలోచన చేసిండ్రు. దాంట్లో ఎంత పెట్టిండ్రు కన్వర్షను అడుగుతా ఉన్నారా? ఇప్పుడు మేము 50-30 పెడితే అని వారు కన్వర్షన్ 30% పెట్టిండ్రు గ్రిడ్ పాలసీలో ఆఫ్ SRO. అంటే అప్పుడు ఏమైనా మతలబు ఉన్నదని అనుకోవాలా? మతలబు గురించి 24 గంటలు మాట్లాడే మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వ పాలసీ 10 మందికి ఉపయోగించే ఆలోచన చేస్తా కానీ ప్రతి దాంట్లో మతలబు ఉందని మాట్లాడే ఆలోచన చేయకుండా ఉంటే ప్రజలు హర్షిస్తారు. అదేవిధంగా నేను గతసారి కూడా చెప్పినాం, ఏదైతే బాంబే మోడల్ ఫర్ టెక్స్టైల్ మిల్స్ రీడెవలప్మెంట్ విషయంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఏ విధంగానైతే వారు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళటం జరిగిందో వారి ప్రధానమైన ఉద్దేశాలను కూడా మేము తెలుసుకునే ప్రయత్నం చేసినాం. ఆగస్టు 10, 2022 క్యాబినెట్ మెమోరాండం తయారు చేసిండ్రు. డ్రాఫ్ట్ క్యాబినెట్ మెమోరాండం ఆన్ బేసిస్ ఆఫ్ క్యాబినెట్ సబ్ కమిటీ, వాళ్ళు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాంట్లో కూడా ఏం చేసిండ్రు? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆజామాబాద్, హఫీజ్పేట్, బాలనగర్కు సంబంధించి ఒరిజినల్ ఏదైతే లీజు అలాటీస్ ఉంటారో కన్వర్షన్ ఫీజును పెట్టి SRO పైన వారికి దారదత్తం చేసే కార్యక్రమం చేశారు.
లేకుంటే దొంగతనంగా లీజ్ ల్యాండ్స్ పైన ఉన్నా, ఇల్లీగల్గా ఉన్నా, లేకుంటే లీజ్ ఇచ్చినవాడు సబ్ లీజ్ ఇచ్చినా, సబ్ లీజ్ వారికి ఇంకో సబ్ లీజ్ ఇచ్చినా 200% ఎస్ఆర్ఓ రేటుకి వారికి ప్రభుత్వ భూములు అప్పచెప్పే ప్రయత్నం వారు చేశారు. ఈరోజు మేము పక్షాన ప్రభుత్వ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ పార్క్స్లో ఉన్న ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇది స్వతహాగా సొంతగా ఉన్న వారి భూములకు సంబంధించిన కన్వర్షన్కు సంబంధించి మేము ఆ క్రమంలో జూన్ 25, 2022 సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలు మా ప్రభుత్వ పరంగా కమిటీలో, క్యాబినెట్ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీలో అనేక సందర్భాల్లో ఆఫీసర్స్కి సంబంధించి హెచ్ఎండి అధికారులను, మున్సిపల్ అధికారులను, ఇండస్ట్రీకి సంబంధించిన అధికారులతో సంప్రదింపులు చేసి ఆ రోజు 2022లో గ్రిడ్ పాలసీకి సంబంధించి ఆ గ్రిడ్ పాలసీ భాగంలో ఎంతవరకు వారు సఫలీకృతమైనారు, ఎంతవరకు కాలేకపోయినారు, దానికి కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి అధికారుల నుంచి సమాచారాన్ని కూడా తీసుకొని దాంతోనే ఆగకుండా స్టేక్ హోల్డర్కి సంబంధించి ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన అసోసియేషన్స్, అదేవిధంగా అక్కడ యూనియన్స్ మరి మార్చ్ 15, 2025లో పాలసీ ఫ్రేమ్వర్క్ చేయాలని ఒక ప్రపోజల్ని మూవ్ చేసి ముందుకెళ్ళటం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ మున్సిపల్కు సంబంధించిన సెక్రటరీ గారిని, అదేవిధంగా ఈరోజు ఇంకెక్కడైతే